ఇది సినిమా కంటెంట్ నెగిటివ్ గా పెట్టుకుంటేనే నేను ఈ రోజు ఈడ ఉన్నా. నేను 2004లో నా పేరు కాతూరు రామాచారి, ఒరిజినల్ పేరు విశ్వకర్మ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ కూలి పని చేస్తుంది, మా నాన్న కూలి పని చేస్తాడు, నేను కూడా కూలి పని చేసేది. ఎన్ని రోజులు ఈ కూలి బతుకులు, ఇల్లు లేదు, పొలం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, మనం కూడా ఎన్ని రోజులు బతుకులు, మనం కూడా పై స్థాయికి పోవాలనే ఒక ఆలోచనతోటి 2004లో ఈ పేరుతోటి 2004 నుంచి మొన్నటి దాకా ఈ పేరుతో తిరిగిన. ఇంకొక నెల రోజులు పోతే 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు ఈ పేరుతో తిరిగితే ఎక్కడ అవకాశాలు లేవు, ఎక్కడ గుర్తింపు లేదు. మీ మీడియా వాళ్ళు కూడా ఇటు పిలుస్తుంటే అటు పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ఇటు వస్తున్నారంటే నేను నెగిటివ్, ప్రజలకి, పబ్లిక్ కి, మీడియాకి, సినిమా వాళ్ళకి నెగిటివ్ అంటేనే ఇష్టం. అందు గురించి నా ప్రవర్తన నెగిటివ్ చేసిన, నా పేరు కూడా నెగిటివ్ చేసుకోవడం వల్ల ఈ పేరు కూడా నాకల్ని నేను పెట్టుకోలే, మీలాంటి మీడియా మిత్రుల సలహా ద్వారా చాలా రోజులు అవుతుంది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదని డైలాగ్ వచ్చింది కదా, అంత ముందు పేరు పెట్టుకున్న తర్వాత డైలాగ్ ఫేమస్ అయింది. మన్మథ్ రాజ్ అంటే ఏంటి, ఒక అమ్మాయి అబ్బాయి అంతే. నేను చూసాను మేడం. అది అందు గురించి మనం కూడా ఒక స్థాయికి పోవాలి అని ఒక ఆలోచనతోటి 2004లో వస్తే సినిమా ఇండస్ట్రీ చుట్టూ 19 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇక్కడికి రాలే, సంవత్సరం నుంచే వస్తున్నా. విరాట పర్వం సినిమా నుంచి ఇక్కడికి వస్తున్నా, అంతకుముందు రాలే. అంతకుముందు సినిమా ఆఫీసులో చుట్టే తిరిగిన. రివ్యూ చెప్తే అవకాశాలు రావని చాలా మంది చెప్పారు. రివ్యూ చెప్తే రోడ్ల మీద రివ్యూ చెప్పడానికి సినిమా అవకాశాలు రావని చాలా మంది చెప్పారు. రోడ్డు మీదకి రాలే. నేను 19 సంవత్సరాలు ఆఫీసులో చుట్టే తిరిగిన, ఒక్క అవకాశం కూడా రాలే. ఈ విరాట్ పర్వం నుంచి ఒక మిత్రుడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సలహాతోటి విరాట్ పర్వం నుంచి ఇక్కడికి వచ్చింది. 19 సంవత్సరాల నుంచి నాకు గుర్తింపు లేదు. 1 సంవత్సరం నుంచి పేరు మార్చుకున్నా. నాకు ఈ రోజు ఎక్కడ పోయినా కానీ ఒక ఐడెంటిఫై ఉన్నది మీ ద్వారా, ఈ రివ్యూ ద్వారా, మీ ద్వారా, మీ మీడియా ద్వారా, మీ ద్వారా ఒక గుర్తింపు ఉన్నది. నాగార్జున గారికి నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇస్తే, బిగ్ బాస్ ద్వారా, నాది బిగ్ బాస్ టార్గెట్ కాదు, సినిమా టార్గెట్. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని సినిమాలో ఒక అడక్కదిన క్యారెక్టర్ అయినా పర్వాలేదు, అడక్కదిన పిచ్చోని క్యారెక్టర్ అయినా పర్వాలేదు, పిచ్చోని క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఏదైనా చేస్తా. మనకు సినిమా టార్గెట్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా. సినిమాలో ఏదైనా అవకాశం వస్తే ఇది మానేస్తా. కాకపోతే బిగ్ బాస్ ద్వారా కొన్ని అవకాశాలు వస్తున్నాయి. తేజ గానీ, మన అమర్దీప్ కూడా గానీ, మన రవితేజ తీసుకుంటున్నాం, అమర్దీప్ గానీ, ఆ తేజ గానీ, మన శోభ గానీ, మన తేజ కూడా సినిమాలో అవకాశాలు వస్తున్నాయి. ఆ రకంగా అడుక్కుంటున్నా. అది మీ ద్వారానే. ఇప్పుడు అమ్మాయినా, అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, హీరో అయినా, జీరో అయినా నాకెవరు? మీరే. నాకు ఫస్ట్ ప్రాధాన్యత మీకే ఇస్తాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ సినిమాకి వచ్చిన అబ్బాయిలు కూడా నాతోటి ఈ రోజు నా సెల్ఫ్ తీసుకుంటున్నారంటే మా అమ్మ ద్వారా కాదు, మా అయ్య ద్వారా కాదు, ఏ ప్రొడ్యూసర్ ద్వారా కాదు, హీరో కాదు, ఏది కాదు, మీరు. మీ ద్వారానే ఈ డైలాగ్ ఫేమస్ అయింది. అడుక్కుంటున్నా, మీరు పంపిస్తారనే నమ్మకం ఉంది. మీరు దలుచుకుంటే సీఎం కూడా వార్డు నెంబర్ గెలవకుండా చేస్తారు. సీఎం చేసిన ఆయన కూడా మీరు మీడియా తలుచుకుంటే వార్డు నెంబర్ కూడా గెలవని పరిస్థితి చేస్తారు. మీరు ఒక వార్డు నెంబర్ ని కూడా ఎంపీ చేసే సత్తా మీకున్నది. అందు గురించి నేను 19 సంవత్సరాలని వాళ్ళు అడుక్కున్నా, బంద్ చేసి మిమ్మల్ని అడుక్కుంటాను. చూసా, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనేమనుకున్నా అంటే ప్రభాస్ గారు 100 కోట్లు తీసుకుంటున్నాడు, అవసరమా 100 కోట్లు ఆయనకి అనుకున్నా. కానీ ఈ రోజు ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు, 1000 కోట్లు తీసుకున్నా తక్కువే అనిపిస్తుంది.
పెట్టుబడి పెట్టిన వ్యక్తి సినిమాకు 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తున్నాయి, 1000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు వస్తున్నాయి. అలాంటి ఎప్పుడు తీసుకుంటే తప్పు లేదు కదా అనేది ఈ రోజు ఈ సినిమా ద్వారా నాకు తెలుసు. ఎందుకంటే ఈ సినిమా కోసం 12 గంటలకు లేచి 1 గంటకు స్నానం చేసి 3 గంటలకు వచ్చినాం మేడం. ఇప్పుడు ఎంత టైం? 3 గంటలకు సినిమా చూసి బయటకు వస్తే 7 గంటల వరకు మీలాంటి వాళ్ళందరూ వచ్చారు. మీరు కూడా ఆ సినిమా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా, ఇక మీడియా వాళ్ళంటే ఈటీవీ మా టీవీ వాళ్ళందరూ అంటే శాలరీ కోసం చేస్తారనుకో, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సినిమా రిలీజ్ అయితే వాళ్ళ పబ్లిక్ టాక్ ద్వారా మీరు కూడా బతుకుతున్నారు కదా. అందుకు మీరు కూడా ఉపాధి ఏది మీ భార్య పిల్లలు కానీ అమ్మ నాన్న పోషించుకొని రూమ్ రెంట్లు కానీ దీని ద్వారానే కదా. అట్లా నేను 7 గంటలకు బయటకు వస్తారు కూడా మీరు ఉన్నారు. అట్లా 7 గంటలకు ఫుల్ టికెట్ నన్ను అడుగుతున్నారు వచ్చి చాలా మంది. బుక్ మై షో బంధు, ఆడ కౌంటర్ మీద బంధు నన్ను అడుగుతుంటే అన్న 7 గంటలకు బంధు, 10 గంటలకు బంధు, 2 గంటలకు బంధు, మొత్తం బంధు టికెట్లు దొరకలేదు. బోలెడని డబ్బులు వస్తున్నాయి ఆయనకి. సూపర్ అయింది, సూపర్ అయింది. థ్యాంక్ యూ. సూపర్ ఉంది మేడం, సూపర్ ఉంది. ఇష్టం నువ్వు ఇస్తానంటే నిన్ను అడగను. ఎవరిచ్చినా తీసుకుంటా భయ్యా. అరే ప్రేమతోటి ఇస్తుంటే తీసుకోవద్దు అన్నది కదా, తప్పదు 100% తప్పు. నువ్వు కూడా ఇస్తానంటే తీసుకోవాలి. ఎందుకంటే భయ్యా ప్రపంచంలో బతకాలంటే డబ్బులు కావాలి.